ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో దారుణంగా విఫలమైందని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంతు గౌడ్ ఆరోపించారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంటీలు 66 మోసాల పేరుతో నిరసన కార్యక్రమాలకు సిద్ధం కావడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా బుధవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీ కార్యక్రమానికి పార్టీ పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. రామగుండంలో కూడా బైక్ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలనలో, రామగుండంలో ఎమ్మెల్యే రాష్ట్ర కురుపాలనలో ప్రజలు భయంగా బతుకుతున్నారని ఆరోపించారు. రామగుండం పట్టణంలో అభివృద్ధి పేరుతో ఎప్పుడు ఎవరికి నోటీసులు అందుతాయో, ఎవరి కొంప కూల్చుతారో అన్న భయంతో ప్రజలు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమించబోతుందని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాలకు జిల్లా యాత్ర ప్రముఖగా కాసిపేట శివాజీ, రామగుండం నియోజకవర్గ ప్రముఖగా మెరుగు హనుమంతు గౌడ్, సహా ప్రముఖగా పిడుగు కృష్ణ వ్యవహరిస్తారని సంధ్యారాణి వెల్లడించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఏడాది కాలం పాటు భారతీయ జనతా పార్టీ తన ప్రతిపక్ష పాత్రని పోషిస్తూ వస్తూ ఉన్నది. అయితే ఏడాది కాలం పూర్తి చేసుకొని వాళ్ళ ప్రజలకు ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టకుండా ఏవైతే విజయోత్సవ వేడుకలను నిర్వహిస్తూ ఉన్నారో దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాలకు సంబంధించి 6 గ్యారంటీలు 66 మోసాల పేరిట భారతీయ జనతా పార్టీ కార్యక్రమం తీసుకున్నది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి అబద్ధపు 6 గ్యారంటీలని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. యువకులకు సంబంధించినటువంటి డిక్లరేషన్ ఒకటి, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించినటువంటి డిక్లరేషన్లు, రైతులకు సంబంధించినటువంటి డిక్లరేషను, అలాగే మహిళలకు సంబంధించినటువంటి డిక్లరేషన్ పేరిట ప్రతి జిల్లాలో ఒక డిక్లరేషన్ని ఏర్పాటు చేసుకుంటూ అక్కడ ఒక జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్లపై ప్రమాణం చేసి నెలలోపట్నే మా డిక్లరేషన్ను పూర్తిగా అమలు చేస్తామని చెప్పి ఆ రోజు పూర్తిగా భగవంతుడి మీద ప్రమాణం చేసినటువంటి పరిస్థితి తెలంగాణ యావత్ ప్రజానీకం చూసింది. అయితే ఒక్కొక్క డిక్లరేషన్లో ఇవాళ మహిళలకు సంబంధించి చాలా హామీలు ఇచ్చిండ్రు. ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా మహిళలకి ఒక్కొక్కరికి 2500 అకౌంట్లో వేస్తామన్నారు. కళ్యాణ లక్ష్మితో పాటుగా తులం బంగారం ఇస్తామన్నారు. చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామన్నారు. ఇట్లా అనేకమైనటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇస్తామన్నారు. ఇట్లా చాలా హామీలని 6 గ్యారంటీల పేరిట అనేకమైనటువంటి హామీలను ఇచ్చింది. అందులో కనీసం ఒక అర గ్యారంటీని కూడా ఇవాళ అమలు చేయనటువంటి పరిస్థితి ప్రజలు చూస్తూ ఉన్నారు. అయితే కేవలం ఇవాళ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారంటే ఈ ఏడాది పాలనలో మాకు అభివృద్ధి దేవుడెరుగు, కానీ మమ్మల్ని బతకనిస్తే చాలనేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి వాతావరణంలో తెలంగాణ ప్రజానికం ఉన్నది. ప్రశ్నిస్తే కేసులు, జైల్లో పెట్టడం, ఇట్లా అభివృద్ధి పేరుట ఇల్లు కూల్చేయడం ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. రాష్ట్రంలో అట్లా జరిగితే రేవంత్ రెడ్డి సీఎం అలా చేస్తూ ఉంటే ఇక్కడ రామగుండం స్థానికంగా ప్రజలకి అనేక అబద్ధాలు చెప్పి గెలిచినటువంటి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు సేమ్ అదే పద్ధతి, అక్కడ రాష్ట్రంలో సీఎం ఎట్లా చేస్తూ ఉన్నాడో ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కూడా అదే పద్ధతిని కొనసాగిస్తూ ఉన్నారు. రామగుండం అంటే ఇది రామగుండం కాదు, రామగండం లాగా ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. సీత కష్టాన్ని రామగుండం నియోజకవర్గ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు అనే దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి. అభివృద్ధి పేరు మీద పొద్దుగాలు లేస్తే ఎక్కడ నోటీసులు వస్తాయో, మా ఇల్లు ఎక్కడ కూలగొడతారని ఒక భయంతో వాళ్ళ ప్రజలు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. ఇంతకుముందు టీఆర్ఎస్ ఏదైతే చేసిందో అదే వీళ్ళు చేస్తున్నారు. భూములు కబ్జా, ధరణి అని తీసేసి భూమాతన ఏదో పెడతామని చెప్పి అది ఇంకా గైడ్లైన్స్ లేదు, ఓపెనింగ్ లేదు. ఏదైతే రైతులకు హామీ ఇచ్చారో అవి లేవు. సన్న వడ్లు పండిస్తే 500 బోనస్ ఇస్తానని సన్న వడ్లన్నీ ఐకేపీలో ఉన్నాయి. ఆ రైస్ మిల్లులే బ్లాక్మెయిల్ చేసేసి కొనుక్కపోతున్నారు. అది కూడా రైస్ మిల్లుల కొరకే లాభం చేసినట్టుగా
ప్రభుత్వం వాళ్ళకి సహకరించింది. ఆయనే కూడా ఇంతకుముందు టీఆర్ఎస్ కూడా వాళ్ళకి సహకరించారు. ఈ ధరణి పేరు మీద తీసేసి ఇది పెడతాను, ఇది చేస్తా, అట్ట చేస్తా, ఇది పెడతా, అది కూడా లేదు. కాబట్టి మేము రేపు బైక్ ర్యాలీ కార్యకర్తలందరినీ చైతన్యం చేస్తూ బైక్ ర్యాలీ తీస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వాళ్ళు చేస్తున్న విధానాలకు వీళ్ళు చేస్తున్న విధానాలకు డిఫరెన్స్ ఏముందో పూర్తిగా చైతన్యం తీసుకొచ్చి మా కార్యకర్తలను ముందుకు నడిపించడానికి కొరకు అన్ని పార్టీల లెక్క కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ నిస్వార్థంగా పనిచేస్తారు ప్రజల కొరకు. కాబట్టి మేము మా కార్యకర్తల స్ఫూర్తి నింపుతూ రేపు ర్యాలీ పెడతాం, నెలకొక ప్రోగ్రాం పెడతాం. 15 రోజులకు ఒకసారి మేము ప్రచారం లేకుండానే ప్రజలను చైతన్యం చేయడానికి వాడవాళ్ళ ఒక సభ్యత్వం జరిగింది. కాబట్టి మేము మా పార్టీని ముందు తీసుకుపోయి రాబోయే రోజుల ప్రతి ఎలక్షన్లో మేమే విజయం సాధిస్తామని చెప్పి ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీపేట శివాజీ, ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ, నాయకులు కోమళ్ల మహేష్, జక్కుల నరహరి, పెద్దపల్లి రవీందర్, విశ్వాస్, కొండపర్తి సంజీవ్, రమేష్, నవీన్, స్వామి, భూమన్న, గట్టన్న తదితరులు పాల్గొన్నారు.